ఓహో, అందం అంటే ఏంట్రది? తీర్థంలో బుడగలు అమ్మేవాళ్ళగా ఇత్తడి రాగి కంచు సేవండి అన్నట్టు సూదులు అమ్మేవాళ్ళు అనుకుంటున్నావా ఇక్కడ ఉన్న వాళ్ళు? నువ్వు చెప్పరా. హలో, ఒక కన్నె పిల్ల కాటూరుపల్లికి వస్తే కాటూరుపల్లి కుర్రోళ్ళు సైలెంట్ గా ఉంటారా? ఏం పిల్ల? కన్నె పిల్ల. మన బాగా అరగదీసిన సబ్బు పిల్లలాగా ఉంటది. ఇది కన్నె పిల్ల. మళ్ళీ కాటూరోళ్ళు కాటేయకుండా ఉంటారా? హలో, వాళ్ళు కాటు ఎలా వేస్తారో ఒకసారి అక్కడ దాకా వెళ్ళిరా. ఇల్లొచ్చే ఒకసారి నీ ఆ కాటు అయితే చూద్ది. కానీ ఇలా పాము అనేది ఇలాగే ఇదే ఇలా తిరగేసేస్తుంది. తాసుపాము ఎలాగేస్తుందా? తాసుపాము ఇలాగేస్తుందా? ఇలా చేసి ఇలా తిప్పుతుంది. హలో, అది తాచుపావేమో, నీది ముసలిపాము. ముసలిపాము అంటున్నా ఏంటి? తెల్లారిపోద్ది. ఇలాగే మొన్న ఒకసారి ఒప్పుకున్నావు, గుర్తుందా? తెల్లారిపోయింది. ముసలోడు అంటున్నారు. ముసలోళ్ళలో ఉన్న ఆ సుఖం ఇది ఏం తెలుసండి? ఆడవాళ్ళు తలకు రాసు ఆడవాళ్ళు తలకు రాసుకునే కొబ్బరి నూనె ఒక ముదరు కొబ్బరికాయలోంచి వస్తుంది. మనకు ఒంట్లో బాగోపోతే అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం ఇల్లు కట్టుకోవాలంటే అనుభవం ఉన్న ఇంజనీర్ దగ్గరికి వస్తాం. మరి మన దగ్గరికి వస్తే ఎన్ని అనుభవాలు చెప్తాం అసలు? వాళ్ళకి ఏం తెలుసు? ఫస్ట్ షో చూస్తారు, వెళ్ళిపోతారు. మన మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో, అర్ధరాత్రి ఆట తెల్లారిపోద్ది. సిగ్గుచరంగా అసలు నీకుందరా సిగ్గుచరం? నీకు పెళ్ళి అవ్వదురా. నీ జీవితం అక్కడే అందులో ఏలెట్టుకుంటూ ఉంటామే. నీ జీవితం నీకు అవ్వదు పెళ్ళి. నువ్వు అందులో ఏలెట్టుకొని ఇలా గచ్చి 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 కొట్టేసుకుంటావురా నువ్వు. ఏంటి కదా? లేదు, ఆపరా ఆపరా. నువ్వు ఆపొద్దు. చెప్పు. ఆపొద్దు. నువ్వు అలా చూడకు రాజు, నాకు కొంచెం కష్టంగా ఉంది. ఓకే, చూడవే. కళ్ళు ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క? గాడిద పాలతో గానీ స్నానం చేస్తారేమో. స్నానం చేస్తలేదురా, 3 రోజులు అయింది. నువ్వు వచ్చి తోముతావేంటి? మరి లేకపోతే ఏంటాడు? మరి చెప్పు, నీ పిల్లని అలా అంటే పిల్లంటే ఎవరు తాలూకా అనుకుంటున్నావురా? రేజింగరాజు తాలూకా. అది నీ ఇష్టాచారం దానం చేస్తావా? సబ్బుదేనా, శాంపుదానా, నీ ఇష్టాచారం వేస్తావా అందులో? అసలే ముసలోడికి దసరా పండుగ, నీకేం తెలుసు? ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. రేప్ చేస్తారా? నువ్వు రేప్ చేస్తే నేను ఇయ్యాలా చేస్తాను. ఎందుకు వచ్చింది? ఉన్నదే వారానికి ఒకసారి. అది కూడా ఎవరు రేప్ చేయాలి? ఇలా రా మరి. చెప్పు, ఏంటి సమస్య ఏంటి చెప్పు. హలో, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటి నీకు డౌట్ ఉందా? ఉండో, డిస్టర్బ్ చేయకండి. సైలెన్స్. చెప్పు. ఫైర్ స్టేషన్ లో అందరూ మగాళ్ళు పనిచేస్తారు, ఆడవాళ్ళు పనిచేయరు, ఎందుకు? ఓహో, ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు పనిచేయరు అనేది కదా నీకు? అవును. నీకు నిప్పు పెట్టడం తప్ప ఆరపడం ఏం తెలిసే? 2 కొప్పులు ఉన్నాయంటే 6 కొంపలు కంటించేస్తారు. వసే మీ ఆయన ఆ తన్మయ్యతో మాట్లాడుతున్నాడంటే అంతే, 3 కొంపలు అడ్డుకుపోతాయి. మళ్ళీ పైపెట్టు కొంపలు అరుపుతారంట. కొంపలు. హలో, ఎక్స్ట్రా మాట్లాడదు. మీ అబ్బాయిలు తెలివి గలవాలని ఫీల్ అవుతున్నారా? మా అబ్బాయిలు ఎప్పుడు తెలివైన వాళ్ళే. వీళ్ళంతా తెలివైన వాళ్ళే మొత్తం అంతానే. మరి వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే. మనం తెలివైన వాళ్ళే కదా? సరే సరే, ఊరు వచ్చిందంటే గాలి కొట్టుకుపోతావు తెలిసిన? మా ఊళ్ళో అలాంటి. సరే, అబ్బాయిలు తెలివిగల వాళ్ళు కదా. మీ అబ్బాయిలకి మా అమ్మాయిలకి ఒక పరీక్ష పెడతాను. ఇదే రోడ్ లో మీ అబ్బాయిలు మా అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్తున్నాం. నీకు ధనం అనే మూట, జ్ఞానం అనే మూట 2 దొరికాయి. మీ మూట కాదు. ధనం అనే మూట. నా మూట ఎప్పుడు చూసా? 3 టైర్లు వేసి చిన్న మూట. అది ఇప్పుడు నీ స్పెట్స్ పెట్టుకున్నాడా? చెప్పు. ధనం అనే మూట, జ్ఞానం అనే మూట 2 దొరికి. మీరు ఏం తీసుకుంటారు? మన ఇద్దరు రోడ్డు మీద వెళ్తుంటూ ధనం ఉన్న మూట, జ్ఞానం ఉన్న మూట ఉంది. మేము అయితే ఏం తీసుకుంటాం? అవును. మగవాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి ధనం ఉన్న మూట తీసుకుంటాం. అవును, మీ మగాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి డబ్బు తీసుకుంటారు. కానీ మా ఆడలు మంచోళ్ళు కాబట్టి జ్ఞానం అనే మూట తీసుకుంటాం. అవును, ఎవరికేం లేదో అది తీసుకోవాలి. మేము ఒక 90 వేసామంటే జ్ఞానం కింద నుంచి పైకి వచ్చేద్ది. ఏమంటారు 90? ఒక్క జ్ఞానం కాదు, అదిగో ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నారు చూడండి. మొత్తం అంతానే. అది సోడా లేకుండా తాగేస్తానే. ఆపు. ఏంటది? లోపల తగ్గుపడింది. పడుతుందరా నీకు? ఇది కరెక్ట్. నీ గిలగచ్చకాయలు పట్టుకొని లాగి చెప్పు. ఏంటి? అదే చెప్పా కదా. మరి ఇంకొక డౌట్ చెప్పు, మీ మగాళ్ళది.